ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వేగవంతమైన అనుకూల మార్పులు పొందటానికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్సు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చవితి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అలాగే కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, ఎర్రటి వస్త్రదానం, ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆశించినటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఆనందం విద్యారంగం వారికి ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో కూడా కొనసాగుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మెదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ రంగం వారికి బదిలీలకే చేసేటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించి చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక రంగం వారికి మంచి మార్పులు చేకూరుతాయి. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు వైద్య రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జన్మ బృహస్పతి ద్వారా అర్ధాష్టమ రవి శనిల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార విస్తరణ విషయంలో చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి అనుకూలం. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపు చేసేటువంటి అవకాశాలు అందుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో బిల్వదళాలతో కూడినటువంటి పూజాతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక అవకాశాలు వెంటనే లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగం వారికి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు మొదట అనుకూలతని తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చిరుపేచీలు ఆర్థికంగా కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతల్ని వెంటనే నిర్వహించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించడం, దుర్గా సప్తశతి పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. అభివృద్ధిని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార లావాదేవీల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక రంగం వారికి
ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మెల్లమెల్లగా అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి నష్టాలు ప్రబలమవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి చేకూరుతుంది. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని దక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ రంగం వారికి ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక లాభాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. విద్యారంగం వారికి, వైద్య రంగం వారికి అనుకూల పరిస్థితులు మాత్రం వెన్నంటి ఉంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఆకస్మిక ప్రయత్నాల ద్వారా విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవడానికి, రుణ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీ అనుగ్రహం కోసం రుణ బాధలు తొలగటానికి కుబేర యంత్ర ఆరాధన ఉపకరిస్తుంది. ఏదైనా గురువారం నాడు శుభముహూర్తంలో పూజా మందిరంలో కుబేర యంత్రాన్ని స్థాపించాలి. ప్రతి గురువారం నాడు కుబేర యంత్రానికి ధూపం వేయాలి. ఎర్రటి పుష్పాలతో కుబేర యంత్రాన్ని పూజిస్తూ పటిక బెల్లం, ఆవు పాలు కలిపినటువంటి మిశ్రమాన్ని నివేదన చేయాలి. ఈ ప్రక్రియ వల్ల తీవ్రమైనటువంటి రుణ బాధలు తొలగి ధన సమృద్ధి ఏర్పడుతుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా మార్గశిర శుద్ధ సవితి, మంగళవారం, శ్రవణ నక్షత్రం, యాఘాత యోగం, విష్టికరణం, ఏ అంశము సరిగా లేదు. ఒక్క నక్షత్రమే సహకరిస్తోంది, శ్రవణ నక్షత్రం.
విష్ణు సహస్రనామం చదువుకొని విష్ణునామాలు చదువుకొని మనం బయటకు వెళితే మంచి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మోసపోకుండా, మనస్సు కలత చెందకుండా జాగ్రత్త పడాలి. మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు శ్రద్ధ అధికంగా చూసుకోవాలి. శ్రద్ధ బాగా పెట్టాలి. ఏకాగ్ర చిత్తంతో వ్యవహరించాలి. పై అధికారులతో సంభాషించేటప్పుడు వినయపూర్వకంగా ఉండటం చాలా మంచిది. మహాగణపతిని ధ్యానిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే కుజదోష నివారణకై, వివాహ సిద్ధికై, సంతాన ప్రాప్తికై చేసేటటువంటి వ్రతాలు, ధ్యానాలు, పూజలు సుబ్రహ్మణ్య పరంగా సహకరిస్తాయి. అలాగే రుణ విమోచనం, రుణబాధ నివృత్తి, గృహలాభం కోసమే చేసేటటువంటి భూప్రయత్నాలన్నీ సిద్ధిస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలిస్తే సంపూర్ణమైనటువంటి శుభప్రదంగా ఉన్నది. బుధవారము శుద్ధ పంచమి, ధనిష్ఠా నక్షత్రం, హర్షణ యోగం, బాలవకరణం. 5 అంశాలకి 5 అంశాలు కలిసి వస్తున్నాయి. అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది. ఐశ్వర్య సిద్ధి, సంతోషప్రదంగా కార్యాలు పూర్తవుతాయి. ఏ పని ప్రారంభించినా విజయం. ఆరోగ్య పరిరక్షణ కోసమే చేసేటటువంటి పరీక్షల్లో సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రోగ నిర్ధారణ అవుతుంది. ఆరోగ్యప్రదంగా ఉంటారు. ఎవరితోనైనా సరే కొన్ని ఇబ్బందులుంటే రేపు వెళ్ళి కనుక చర్చలు జరిపితే వాళ్ళల్లో ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా సమసిపోయి మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ప్రసన్నమైనటువంటి పరిస్థితులు సిద్ధిస్తాయి. విజయోస్తంశానికి స్వాగతం. మహిళామణులు సౌభాగ్య సిద్ధికై ధరించేటటువంటి చీరలు, అలాగే అలంకరణ కోసమై ఉపకరించే వస్త్రాలని ఏ వారాల్లో, ఏ తిథుల్లో కొనుగోలు చేయాలి? ప్రధానంగా అలంకరణ అంటే శుక్రవారం నాడు మనం కొనుగోలు చేయాలి. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం మనోబుద్ధి ప్రసాదంచ మాతృచింతా చ చంద్రమా వాసో దదాతి సర్వదేవత్యం వైవాసః సర్వాన్ దేవాన్ ప్రీణాతి. దేవతా ప్రీతి కోసమై వస్త్రములని ధరించడం, శుభ కార్యక్రమాల్లో వస్త్రాలని దానం చేయటం, బంధువులకి వస్త్ర సమర్పణం చేయటం కనపడుతుంది. ఈ సందర్భంలో పెద్దవాళ్ల ఆశీర్వచనం పొందడానికి స్త్రీలు చీరలు కట్టుకోవాలి, లేదా అలంకరణయుతంగా ఉన్నటువంటి అందమైన వస్త్రాలు ధరించాలి. ఈ క్రమంలో శుక్రవారం, సోమవారం ఈ 2 శుభప్రదమైనటువంటి అంశాలు. మంచి దైవబలము, మంచి ప్రశాంతత లభించాలంటే శుక్రవారం నాడు వస్త్రాలని కొనుగోలు చేయటం చాలా మంచిది, లేదా సోమవారం నాడు వస్త్రాలను కొనుగోలు చేయటం మంచిది. ఈ 2 రోజుల్లో కొత్త వస్త్రాలని ధరించడం కూడా లక్ష్మీప్రదం, ఐశ్వర్యప్రదం. ఐశ్వర్యానికి చిహ్నం శుక్రవారం నాడు నూతన వస్త్రాన్ని ధరించడం లేదా కొనుక్కోవటం. సోమవారం నాడు నూతన వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది. చంద్రుడికి ఒక నూలుపోగులాగా చంద్రుణ్ణి మనసులో స్మరించి గణపతి దగ్గర పెట్టి, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి, మహాగణపతి ప్రీతిగా పసుపు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసి వస్త్రాలు కట్టుకొని దేవతలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దండం పెడితే వాళ్ళకి అవమానాలు దూరం అవుతాయి, ఆనందంగా ఉంటారు. తిథుల్లో ఏ తిథి తీసుకున్నా మంచి తిథులు అష్టమి, నవమి, మంగళవారం కాకుండా ఎప్పుడైనా సరే ఈ నూతన వస్త్రాలు ధారణ చేయొచ్చు. అష్టమి, నవమి సర్వ వర్జితం. ప్రధానంగా విధియ, తదయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు మంచివి. శుక్లపక్షంలో త్రయోదశి పరిపూర్ణమైన శుభాన్ని ఇస్తుంది. పూర్ణిమ కూడా చాలా మంచిది. నిండు పూర్ణిమ నాడు నూతన వస్త్రధారణ చేసి చంద్రభగవానుడికి నమస్కారం చేసిన, ఈశ్వరారాధన చేసిన ఆయుఃప్రదంగా ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది. బట్టలు కట్టుకోవడంలో ఆంతర్యం, దేవత అనుగ్రహం పొందటం, ఆనందంగా ఉండటం, అందంగా ఉండటం, దీన్నే భోగభాగ్యాలని చెప్తారు. శుక్రో వివాహం భాగ్యంచ, భాగ్యము భోగస్థానంచ వాహనం. ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం కోసమే మనం లక్ష్మీ సహస్రనామాన్ని, కనకధారాస్తవాన్ని చదువుకోవటం ఐశ్వర్యప్రదం. రేపటి విజయోస్తంశంలో విజ్ఞాన వినోదాలని అందించే, కొత్త టీవీ కొనుక్కోవటానికి ఉపకరించే తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ
ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోషం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు దృష్టి దోష నివారణకు ఎటువంటి ప్రక్రియలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే కొత్తగా గృహాన్ని నిర్మించినా లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేసినా ఎటువంటి దృష్టి దోషము తగలకుండా ఉండటానికి ఒక చిన్న కుండను తీసుకొని ఆ కుండ పైన కాటుకను కానీ నలుపు రంగును కానీ పూసి దాని మీద తెల్లటి రంగుతో గుండ్రంగా గీయాలి. ఆ తర్వాత ఎర్రటి తిలకం బొట్టు ఆ కుండకు పెట్టాలి. అలా చేసిన తర్వాత ఆ చిన్న కుండను మీ గృహం ముందు భాగంలో ఎక్కడైనా వేలాడదీయాలి. ఇలా చేస్తే కొత్తగా గృహం కొనుగోలు చేసిన, గృహాన్ని నిర్మించుకున్న ఎటువంటి దృష్టి దోషం తగలకుండా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కొత్తగా గృహాన్ని కొనుగోలు చేసిన లేదా గృహం నిర్మించుకున్న కుటుంబంలో సభ్యులకు ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే, కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే గోమయంతో చిన్న ప్రమిదలాగా తయారు చేసి, అలా గోమయంతో తయారు చేయబడిన చిన్న ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. అలా బెల్లం ముక్క దీపంలో వేసిన తర్వాత మీ ఇంటి ఆవరణలో సంధ్యా సమయంలో ఆ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే కొత్తగా గృహాన్ని కొనుగోలు చేసిన తర్వాత లేదా నూతనంగా గృహాన్ని నిర్మించిన తర్వాత కుటుంబంలో సభ్యులెవరికీ దృష్టి దోషం తగలకుండా ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే పసిపిల్లలకు తరచుగా దృష్టి దోషం తగులుతూ ఉన్నట్లయితే పసిపిల్లలకు సంభవించే దృష్టి దోషాన్ని తొలగింపజేయటానికి మంగళవారం రోజు ఉప్పు, మిరపకాయలు, బెల్లము, తీపి పదార్థాలు వీటన్నిటినీ కలిపి పసిపిల్లల తల నుంచి అరికాళ్ళ వరకు 7 సార్లు అలా దిగదుడిచి వాటిని గృహానికి దూరంగా పారవేయాలి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు దృష్టి దోషం వల్ల తగిలే జ్వరాలు, అనారోగ్య సమస్యలు నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వారంలో వచ్చే 7 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కుటుంబంలో సభ్యులు ఎవరైనా సరే ఆదివారము, సోమవారము పాలతో తయారు చేయబడిన పదార్థాలతో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ పదార్థాలు గోవుకి తినిపించాలి. అదేవిధంగా మంగళవారం, బుధవారం, శుక్రవారం దిష్టి తీయాలని భావించిన తరుణంలో ఒక లడ్డు తీసుకొని ఆ లడ్డుతో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ లడ్డు కుక్కకు ఆహారంగా వేయాలి. అలాగే శనివారం రోజు దిష్టి తీయాలని భావించిన తరుణంలో లడ్డుతో దిష్టి తీసి ఆ లడ్డును ఒక నలుపు రంగులో ఉన్న కుక్కకు ఆహారంగా వేయాలి. అదేవిధంగా గురువారం రోజు దిష్టి తీయాలని భావించిన తరుణంలో గురువారం నాడు 5 రకాల తీపి పదార్థాలు, ఒక అగరుబత్తి, ఒక యాలక్కాయ తీసుకొని ఆ 5 రకాల తీపి పదార్థాలు, అగరుబత్తి, యాలక్కాయ వాటిని దిష్టి తగిలిన వ్యక్తికి తల నుంచి అరికాళ్ళ వరకు 7 సార్లు దిగదుడిచి వాటిని మీకు సమీపంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఉంచి వెనక్కి గృహానికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని గృహంలోకి ప్రవేశించాలి. ఇలా వారంలో వచ్చే 7 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దిష్టి తీసినట్లయితే కుటుంబంలో సభ్యులెవరూ కూడా దృష్టి దోషం తగలకుండా చక్కటి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చిన్నపిల్లలు దృష్టి దోషం వల్ల తరచుగా చిక్కిపోతూ ఉన్నట్లయితే దృష్టి దోషం వల్ల చిక్కిపోవటం అనే సమస్య నుంచి బయటపడటానికి ఆదివారం నాడు పిల్లల తల చుట్టూ ఒక మట్టి పాత్రలో పాలు పోసి ఆ పాలు 3 సార్లు అలా దిగదుడిచి ఆ పాలు కుక్కకు ఆహారంగా వేయాలి. మట్టి పాత్రలో పాలు పోసి పిల్లల చుట్టూ 3 సార్లు ఆదివారం దిగదుడిచి కుక్కకు ఆ పాలు ఆహారంగా వేసినట్లయితే దృష్టి దోషం వల్ల చిక్కిపోవటం అనే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకు తరచూ దృష్టి దోషం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతూ ఉన్నట్లయితే, జ్వరాలు వస్తూ ఉన్నట్లయితే, అన్నం సరిగా తినక ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లయితే చిన్నపిల్లలకు సంభవించే దృష్టి దోషాలన్నిటినీ తొలగింపజేయటానికి పండిన కుంకుడుకాయను తీసుకొని ఆ కుంకుడుకాయను ఒక దారానికి కట్టి మీ పిల్లల మెడలో ధరింపజేయాలి. లేదా పండిన కుంకుడుకాయను మీ పిల్లల మొలతాడుకు ధరించేలాగా చూడాలి. ఇలా పండిన కుంకుడుకాయను పిల్లలు ధరించటం ద్వారా
పిల్లలకు ఎటువంటి దృష్టి దోషం లేకుండా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే చిన్నపిల్లలు తరచుగా దృష్టి దోషం వల్ల నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కుంకుమ కలిపి మీ పిల్లలకి 7 సార్లు దిగదొడవాలి. ఆ తర్వాత గోధుమ పిండితో కానీ బియ్యపు పిండితో కానీ ఒక చిన్న ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపాన్ని మీ ఇంటికి సమీపంలో దూరంగా ఉంచాలి. ఆ దీపం చుట్టూ మీరు దిష్టి తీసినటువంటి కుంకుమ కలిపిన నీళ్లను పోసి గృహంలోకి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇలా చేస్తే చిన్నపిల్లలు తరచుగా దృష్టి దోషం వల్ల నిద్రలో ఉలిక్కి పడటం అనే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇంకా దృష్టి దోష నివారణకు ఎటువంటి విధి విధానాలు పాటించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో దాగి ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాలను గురించి పరిశీలిద్దాం. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మయందు బ్రహ్మతత్వం ఉన్నది. కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ ఆమె ఎందియే స్థితికర్త ఉంటాడు. స్థితికర్త అంటే రక్షకుడు. రక్షకుడు అంటే పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఇది విష్ణుతత్వం. అందుకే విష్ణుతత్వమునందు ఒక ప్రధానమైనటువంటి ధర్మం ఉంటుంది. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు పలికేదెవరు అంటే విష్ణువు పలుకుతారు. ఎందుచేత పలుకుతారు అంటే అది ఆయన యొక్క కర్తవ్యం. సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి మూడిటిలో స్థితిని అంటే రక్షణ భారమును స్వీకరించినటువంటి త్రిమూర్తి త్రయంలో మధ్యవాడైనటువంటి విష్ణు స్వరూపం స్థితికారకుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక పేరు పెట్టి పిలవలేదు గజేంద్రుడు. అయినా విష్ణు ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే రక్షణ కోరుతున్నాడు కాబట్టి విష్ణువే రావాలి. ఓ శివుడు రావాలనో, బ్రహ్మ రావాలనో, 4 తలకాయల వాడు రావాలి, 5 తలకాయల వాడు రావాలి, నాగభూషణుడు రావాలి, లేకపోతే తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు రావాలి, ఇలా ఏ విధమైనటువంటి వర్ణనలు చెయ్యలేదు గజేంద్రుడు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణీనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ మూఢాయ ఘోరాయ అని ఆయన వరుసగా భగవంతుని యొక్క గుణములను మాత్రమే వర్ణించాడు. వర్ణించి అటువంటి వాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. ఇప్పుడు అటువంటి వాడు రావాలి అంటే ఆయన విష్ణువా, శివుడా, బ్రహ్మ, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త? పిలుస్తున్నటువంటి గజేంద్రుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు బయలుదేరి వచ్చారు. విష్ణువు రక్షకుడు. ఆయనని ప్రత్యేకంగా రక్షించమని అడగక్కర్లేదు. హే భగవన్ అని పిలిచేటప్పటికీ రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణమున్నవాడు విష్ణుతత్వం. అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దూడకి ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్ళి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్ళి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలు ఎలా ఇస్తుంది? తీసుకెళ్ళి ఇదిగోనమ్మా నా శిరం చప్పరించని తన యొక్క శిరాన్ని దూడ యొక్క నోట్లో పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఆయన అన్నారు స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం, దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నారు. నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు? ఆ రక్షకత్వం గురించి ప్రత్యేకంగా ఎవరు బోధ చెయ్యక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, మనుష్య ప్రాణి కాదు,
ఎక్కడైనా సరే ఏ జీవినైనా తీసుకోండి, తన బిడ్డ అనేటప్పటికీ అప్పటి వరకు తన ప్రాణమునకు భయహేతువులు ఏముంటాయో ఆ భయహేతువులైన వాటి వల్ల తన ప్రాణం పోయినా సరే తన బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. మీరు ఒక కోడిపెట్టని చూడండి, కోడిపెట్ట గ్రద్ద కనపడితే భయపడిపోతుంది. అటువంటి కోడిపెట్ట పిల్లల్ని పెడితే ఇలా 3-4 మాటలు కొట్టి పురుగులు తిని తలెత్తి అటు ఇటు చూసి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంటుంది. పిల్లలన్నిటినీ దగ్గరగా పిలుచుకుంటూ ఉంటుంది. ఏ ఒక్క బిడ్డని దూరంగా ఉండనివ్వదు. కుక్కే పట్టుకుపోతుందో, పందే పట్టుకుపోతుందో, గ్రద్దే పట్టుకుపోతుందో, పైన ఉన్న గ్రద్ద నుంచి పక్కనున్న కుక్క వరకు చూసుకుంటూ ఉంటుంది. నిజంగా ఏదైనా వచ్చిందనుకోండి, వాటిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సురక్షితమైన స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. ఆ గ్రద్ద ముందు కొడితే తన్ని కొట్టేయాలి. తను చచ్చిపోయాకే తన పిల్లలు చచ్చిపోవడం తప్ప తన కంటి ముందు తన పిల్లలు పోకూడదు. అందుకే కుక్క కనబడితే పారిపోయే కోడి కుక్క వస్తూ ఉంటే, గ్రద్ద వస్తూ ఉంటే 2 రెక్కలెత్తి కొక్కొక్కొక్కొక్కొక్క అని పిలిచి కోడి పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టేసుకుని దాచేసుకుని నిలబడుతుంది. కుక్క వచ్చి ఒకవేళ తన మెడ కొరికేస్తే పర్వాలేదు, పిల్లలు బతుకుతాయిగా చాలు. ఎవరు నేర్పారా త్యాగభావన? ఎవరు నేర్పారా రక్షణ శక్తి? ఒక కోడిపెట్ట యందు జగన్మాత ఉంది, ఒక కోడిపెట్ట యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. దర్శనం చెయ్యగలిగిన నేత్రం ఉంటే గ్రద్ద నుంచి రక్షించుకోవాలని తన పిల్లల్ని రెక్కలు కింద పెట్టుకుని నిలబడిపోయినటువంటి కోడిపెట్టయే నిలబడిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆమె యందు ఆ రక్షణ శక్తి ఉంది. ఒక తల్లి ఎంత ఇబ్బందిలో ఉండండి, ముందు బిడ్డని రక్షించుకుంటుంది. తను పోయినా పర్వాలేదు, ఆ బిడ్డని రక్షించుకోవడానికి ఎంత బాధపడిపోతుందో. బిడ్డకి ఇంత బాధ కలిగిందనుకోండి, ఒకరు నేర్పక్కర్లేదు ఇలా అనమ్మా అని. తల్లి నోటి వెంట వచ్చే మొదటి మాట ఏమిటంటే నేను చచ్చిపోయానమ్మా అంటుంది. ఎందుకని అంటే తను చచ్చిపోతే ఎంత బాధో, మరణ సదృశమైన బాధ తన నిర్లక్ష్యం వల్ల బిడ్డకి కలిగిన బాధ అని బాధపడుతుంది. నేను ఒకసారి ప్రత్యక్షంగా చూశా. ఒక తల్లి కారు ఎక్కుతోంది, అలవాట్లేని తనం ఎక్కి అలవాట్లేదు. ఆ కారులో కూర్చుని ఇలా బిడ్డని పట్టుకోవడంలో ఆ బిడ్డ కారు తలుపు దగ్గర చేయబెట్టింది, ధన్మని తలుపేసారు. ఆ పిల్ల చేతులు అందులో ఉండిపోయి గుక్క పట్టేసింది. గబగబా దిగొచ్చి తలుపులు తీశారు. అసలు ఆ పిల్ల ఏడు పాపేసింది. ఆ తల్లి ఏడు పాపలా ఏడుస్తూనే ఉంది. ఆ వేళ్ళు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నేను చచ్చిపోయానమ్మా అంటూనే ఉంది. అందరూ డబ్బులు వేసుకున్నారు, వైద్యశాలకి తీసుకెళ్లారు, ఏం పర్వాలేదన్నారు, మందులు కొనిచ్చారు. ఆ తల్లి ఏడుపు మాత్రం ఆగలేదు. ఆ పిల్ల చెయ్యి చూసుకోను ఏడవను. అసలు ఆ లక్షణం అమ్మయందు లేకపోతే ఇవాళ చెప్పడానికి నేను, వినడానికి మీరు ఎక్కడుంటాం? అది విష్ణుతత్వం, అది రక్షకత్వం. అమ్మయందు ఆ విష్ణుతత్వం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కేవలం ఏదో మనుష్యతత్వమునందు అనుకోకండి, సమస్త ప్రాణుల యందు ఈ విష్ణుతత్వం ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో అన్నిటిలోకి అద్భుతం ఏది అంటే, అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి రాగానే అపారమైనటువంటి భయానికి విహ్వలుడైపోయి వాడికి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతాయిట, ప్రేగులన్నీ ముడుచుకుపోయి పనిచేయడం ఆగిపోతుందిట, గుండె కొట్టుకోవడం సన్నబడిపోతుందిట, వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. లోపల ఉన్నటువంటి మలం నల్లగా రాయిలే అయిపోతుందిట ఆ భయానికి. అయిపోయి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటుంది. అయిపోతుండగా వీడు నా బిడ్డ అన్న భావన చేత సంతోషంతో వాడిని అమ్మ దగ్గరికి తీసుకుని స్తన్యం ఇవ్వగానే ఈ సృష్టిలో ఎక్కడా తయారు చెయ్యడానికి సాధ్యం కానటువంటి ఒక పదార్థం కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి ముద్ద విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి కోలోస్ట్రమ్ అన్న పసుపచ్చని ముద్ద బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు పనిచేసి, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె మళ్ళీ కొట్టుకొని లోపల గడ్డ కట్టుకున్నటువంటి నల్లని మలం విసర్జింపబడి వాడికి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి నిరోధక శక్తి లోపలికి వెళ్ళి వాడు మళ్ళీ ప్రాణములను యథాస్థానముల యందు ఉంచుకుని నిలబడడానికి కావలసినటువంటి స్వస్థతని పొందుతాడు. అలా విడుదల చెయ్యగలిగిన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా బిడ్డ అన్న భావనతో అమ్మ స్తన్యం ఇవ్వగానే కోలోస్ట్రమ్ వస్తోంది అని డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. అంటే అసలు రక్షకత్వం అంతా ఎక్కడున్నది అంటే,
అమ్మ యొక్క స్థితికారకత్వంతో ఉంది. అందుకే అమ్మని మాతృదేవో భవ అని పిలవడానికి అమ్మలో విష్ణుతత్వం ఉంది, అమ్మలోనే బ్రహ్మతత్వం ఉంది. ఇది చంటితనంలో పాలివ్వడంలో కాదు, ఎన్నేళ్ల వయస్సు రానివ్వండి, ఎంత వయసు అయిపోనివ్వండి, ఆఖరికి పుట్టిన కొడుకు కృతజ్ఞుడే కానివ్వండి, అమ్మ మాత్రం కోరేదేది అంటే వాడు బ్రతకాలని కోరుతుంది. అమ్మ నోములు, అమ్మ వ్రతాలు అన్నిటికీ ఫలితమేది బిడ్డలు క్షేమంగా ఉండడం ఒక్కటే. ఎంత ప్రేమతో ఉంటుందంటేట అంత్యేష్టి సంస్కార మంత్రవైభవంలో చెప్తారు, శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు అన్నది ఒక్కటి పట్టుకుని ఉంటుంది శరీరాన్ని, అది వదలదు. అది వదలకుండా పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకున్నప్పుడు అది కేవలం కడుపున పుట్టినటువంటి బిడ్డలే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులందరూ 11 రోజులు మైలపట్టి జ్ఞాతుల యొక్క ఆ సంక్షేమం కోసమని ఆనందహోమం అని శ్మశానంలోనే చేస్తాడు కొడుకు. ఆ కొడుకు వెళ్ళి శవంతో ఒక మాట చెప్తాడు. జీవుడు చూస్తూ ఉంటాడు, పిచ్చి అమ్మ, పిచ్చి నాన్నగారు, శరీరం జర్జరీభూతం అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుంటారు, మా మీద కదు వ్యామోహం. అమ్మా, మేము సంతోషంగా ఉన్నానులే, వదిలిపెట్టేసి శరీరాన్ని, వెళ్ళిపోయి మంచి శరీరాన్ని పొందిరా, మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో, అమ్మ వదిలిపెట్టేయి అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది. అప్పటి వరకు వదలదు. శిథిలమైపోయినటువంటి భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్టు పట్టుకుంటాడు జీవుడు. కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తాడు. అంటే బిడ్డల మీద వ్యామోహం, బిడ్డల మీద మమకారం, బిడ్డలు చెప్పిన మాటకు వదిలిపెట్టడం ఎక్కడి వరకు ఉంటుందంటే శరీరం వదిలిపెట్టాక వదిలిపెట్టడంలో కూడా ఉంటుంది. అది వాళ్ళిద్దరి అనుబంధం. అందుకే అమ్మ బయటికి వచ్చాక నాభీబంధం తెగిపోవచ్చు, కానీ హృదయ సంబంధం తెగదు. అది ఉన్నంత కాలం ఉంటుంది. వాడు ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఇక్కడ ధార్మికుడైతే ఎక్కడున్న పితృదేవతల్ని ఉద్ధరించగలడు, ఇక్కడ గయాశ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం. ఆ అమ్మ పాల గురించి మాట్లాడుతూ డాక్టర్లు ఒక మాట చెప్తారు, 4 నెలల నుండి 6 నెలల వరకు ఒక శిశువు యొక్క శరీరమునకు కావలసినటువంటి సమస్త పోషకత్వ విలువలతో కూడినటువంటి పదార్థములతో కూడుకున్నటువంటి పాలు పరమ పరిశుభ్రంగా, ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ దాచి మీరు అంత పరిశుద్ధంగా ఉంచలేరు. అంత పరిశుద్ధంగా ఉంచగలిగినటువంటి ఆరోగ్యవంతమైన పాలు తయారయ్యేది ఒక్క అమ్మలోనే. స్థితికారక శక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను డాక్టర్స్ వ్రాసినటువంటి పుస్తకాల్లో చదివిన మాట మీతో మనవి చేస్తున్నాను. ఇది శాస్త్రంలోది కాదు, శాస్త్రం మాతృదేవో భవ అంది. అమ్మకి పాలెందుకు ఊరుతాయంటే అమ్మ అన్నం తిన్నందుకు కాదు, అమ్మ స్తన్యాన్ని పట్టుకుని వాడు చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావన చేత ఊరిపోతాయిట. చిత్రం ఏమిటంటే వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మయందు నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఆమెయే విష్ణువు. ఆమెని మించినటువంటి రక్షకుడు లోకంలో లేడు. అమ్మలాంటి రక్షకత్వం ఇక ప్రపంచంలో ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మంగళవారం చాలా మంగళకరమైనటువంటి సుదినంగా భావించాలి. ఈ మంగళవారం నాడు కనుక మనం చేసేటువంటి పనులు వాస్తుశాస్త్రంలో గృహబలాన్ని ఏ విధంగా ప్రసరింపచేస్తాయి, అదృష్టాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని కనుక అవగాహన చేసుకున్నట్లయితే, మంగళవారం సాంబ్రాణి మొక్క వేరు తెచ్చి దారంలో గుచ్చి ఎవరైనా సరే తమ మెడలో కనుక ధారణ చేసినట్లయితే ఇంట్లో ఏ విధమైన అనారోగ్యాలు కూడా రావు. దగ్గు మొదలైనటువంటివి కూడా నివారణ కావటానికి ఈ వారం సహకరిస్తుందని కూడా శాస్త్రం. మంగళవారం చాలా శుభకరమైనటువంటి వారంగా గుర్తెరుగుతూ గృహ బలరీత్యా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఉపాసన అత్యంత శ్రేష్టదాయకం. హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామి భుజంపై ఉన్నటువంటి సింధూరం తెచ్చుకోండి.
దాన్ని గనక మీరు నుదుట గనక పెట్టుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. నెమలి ఈక మీరు మీ పిల్లవాని యొక్క నిద్రించేటువంటి మంచానికి కనుక కట్టినట్లయితే మంగళవారం నాడు రాత్రి వేళల్లో ఆ పిల్లవాడు నిష్కారణంగా ఏడవటం వంటి సంఘటనలు మానివేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అలాగే శ్రీరామదూతాయ నమః అంటూ మంగళవారం నాడు మీ గృహంలో కనుక గుగ్గిలం పొగ కనుక వేసినట్లయితే దుష్ట పీడ శక్తులన్నీ కూడాను పటాపంచలైపోయి గృహంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. రాళ్ల ఉప్పు తెచ్చి గిన్నెలో మంచి నీటిలో కరగనిచ్చి సాయంకాలం మీ యొక్క ఆఫీసు గదిలో ఆ నీరును చిలకరించండి. ఈ యొక్క విధి విధానం చేత చక్కటి వ్యాపార లాభం, సుసంపన్నమైనటువంటి ఆలోచనలు, భవిష్యత్ నిర్ణయాలు మీకు రాచ మార్గాన్ని ఏర్పరచడానికి సహకరిస్తాయి. మంగళవారం ఉదయం పచ్చి ఆవు పాలలో బంగారు ఉంగరాన్ని ఉంచి కుడి చేతికి గనక వేలికి ధరిస్తే కుజగ్రహం వల్ల కలిగేటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వివాహం కావలసినటువంటి వారు తప్పనిసరిగా ఈ ప్రక్రియను ఆచరించవచ్చు. గృహంలో ప్రతి మంగళవారం సాయంకాలం సమయంలో హనుమాన్ ఆలయంలో స్వామి చరణాలకు ఉన్నటువంటి సింధూరం తెచ్చి అనారోగ్యంతో బాధపడేటువంటి వారి యొక్క నుదుట కనుక అలంకరించినట్లయితే శీఘ్రమే ఆరోగ్యవంతులై తీరుతారు సుమా. ఇంత గొప్ప విశేషం మంగళకరమైనటువంటి మంగళవారం నాడు ఎక్కువగా ఉంటుంది. మంగళవారం 5 ఒత్తులు వేసినటువంటి ప్రమిదలో హనుమత్ ఆలయంలో ఆ ప్రమిదను వెలిగించి అన్ని విధాల చికాకులు కూడా పోతాయి. ఈ విధంగా చేస్తే మంగళవారం దేవాలయానికి వెళ్ళండి, 5 ఒత్తులు ప్రమిదలో వేసి వెలిగించి నమస్కృతాంజలి గడించండి. మీ ఇంట్లో ఉండేటువంటి గృహ చికాకులన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా రాని బాకీలు రాక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఎవరినో నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చుంటారు, అవి అతను ఇవ్వటం ఆలస్యం చేస్తున్నాడు. ఇవన్నీ రావటం లేదు. కోర్టు కేసుల ద్వారా తేలవలసినటువంటి విశేషాంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక అశాంతిని చేకూరుస్తున్నాయి. గృహ బలరీత్యా, వాస్తు బలరీత్యా కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి భావనా పరంపర ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మంగళవారం నాడు మీ ఇంట్లో స్ఫటికలింగం, పాదరసలింగం, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంచి మన్య సూక్త పారాయణ అనేటువంటిది అలోమ విలోమ పాతంలో 11 సార్లు జపించి అభిషేకార్చన నిర్వహించి ఆ తీర్థాన్ని మీ ఇంటి గుమ్మానికి అలా అలా చల్లి మీరంతా కూడాను స్వీకరించండి. లేదా మన్య సూక్తం చేయటం కుదరని వారు హనుమంతుని యొక్క మంత్రాన్ని నిష్ఠగా అనుష్ఠానం చేస్తూ అలా ఆవు పాలతో అభిషేకార్చన నిర్వహించి ఇంటి గుమ్మాలకి అలా అలా చల్లేసి మీరు కూడా స్వీకరించండి. తప్పనిసరిగా సఫలీకృత తత్వం మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంతటి అద్భుతవంతమైనటువంటి ఈ తత్వచింతనలో దాగిన పరమార్థం దైవ బలం. వాస్తుకి ముఖ్యమైనటువంటిది దైవ చింతనా బలం ఉండాలి. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే దైవ చింతనా బలం ఉంటుందో ఆ గృహంలో వాస్తు పురుషుడు కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తాడు. మానవ జీవితంలో గ్రహాలు బాగా లేకపోయినా సరే దైవ చింతన కనుక బాగా ఉన్నదనుకోండి, వాస్తు పురుషుడు సహకరించి నేనున్నాను,
ఏం పర్వాలేదు అని చెప్పేసి గృహంలో ప్రశాంతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాడు. గ్రహాలు బాగాలేనప్పుడు మీరు కనుక దైవచింతన లేకుండా ఉంటే ఇంటికి వచ్చినప్పుడు చికాకులు పరాకులు లేనిపోని భావనా బలాలు వస్తాయి. ఎక్కడ దైవచింతన తత్పరత అధికంగా ఉంటుందో అక్కడ మానసిక శాంతి వచ్చి తీరుతుంది. అందుకనే మన భారతదేశంలో కూడా నదీ తీర ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. ఆ నదిలో స్నానం చేసి దేవాలయాన్ని దర్శించి బయటికి రాగానే తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఎందుకని వస్తుందండి? ఆ యొక్క ప్రభావం చక్కగా పనిచేసి మన కర్మ విధ్వంసన జరుగుతుంది. దానిలో దాగిన పరమార్థం. మంగళవారం నాడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా పాటించి చూడండి. సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగిస్తారు. మంగళవారం నాడు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగేంద్ర స్వామిని, దుర్గాదేవిని వీళ్ళందరినీ కూడాను మనస్ఫూర్తిగా దైవారాధన చేసి ఆనందకరమైనటువంటి తత్వంతో విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.